పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. మార్కెట్ ముందు రాజీవ్ రహదారిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధుకర్ బైఠాయించారు. పత్తి కొనుగోలును సీసీఐ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తుపాన్తో ఆగమైన రైతులు పత్తి కొనుగోళ్లు జరగక ఇబ్బంది పడుతున్నారని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూశామని స్పష్టం చేశారు. దారుణంగా తయారైంది. అసలే మూనిగే నక్కపైన తాటికాయ పడ్డట్టు విపరీతమైనటువంటి వర్షాలు పడి ఇటు వరి ధాన్యం గాని అదే విధంగా పత్తి గాని తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నటువంటి రైతులను ప్రభుత్వం కూడా కరుణించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించి ఇలా పత్తి కొనుగోలు పైన విపరీతమైనటువంటి మరి ఎవరైతే జిన్నింగ్ మిల్ యజమానులు ఉన్నారో మరి వాళ్ళు కూడా స్ట్రైక్లోకి పోవడం జరిగింది. చాలా దారుణం. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాళ్ళు పత్తి రైతులు కావచ్చు, వరి పండించేటువంటి రైతులు కావచ్చు, మొక్కజొన్న రైతులు కావచ్చు, ఎవరైనా రైతే అనేటువంటి పద్ధతులలో మరి ఆనాడు రైతులను కాపాడుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఏం పట్టి లేనట్టుగా ఎవరు ఎక్కడ పోతే మాకేంది, మా ప్రభుత్వం అయితే మాకు ఉన్నది, మా రాజరికం అయితే మాకు నడుస్తున్నది అనేటువంటి పద్ధతిలో వ్యవహరించడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ సమాజానికి రైతు లోకానికి జవాబు చెప్పాలి. బడే బాయ్ చోటే బాయ్ లాగా మేము పనిచేస్తాము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లాగా కేంద్రంతో గొడవలు పెట్టుకోము, సఖ్యతతో ఉంటామన్న ఇవాళ తెలంగాణ రైతాంగానికి చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మీ సఖ్యత ఉంటే పండించిన పంటను కొనుగోలు చేయనటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? మీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారో ఇవాళ ఈ రైతాంగానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా మీరు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి, రైతులను ఆదుకోవాలి. మీరు ఎప్పుడు సోనియా గాంధీ దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గరికి మూటలు పట్టుకో పదవుల కోసం పోవడం తప్ప కానీ ఇలా రైతుల కోసం మీరు కనీసం ఒక్క పూట కూడా పోయినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా రైతాంగానికి నేను ఇలా పిలుపునిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచనల విధానంతో ఇవాళ రైతులందరూ మరి ఎంతో ఇబ్బంది పడుతూ గగ్గోలు పెడుతూ వాళ్ళ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఈ అకాల వర్షాలతోని, అతివృష్టితోని పంటలన్నీ దెబ్బతినిపోయి ఇవాళ పత్తి రైతులు కూడా మరి ఏమాత్రం దిగుబడి రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి పత్తిని కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఉన్నారు. ఇవాళ మరి ఇటువంటి తెలిసి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం రైతులను మరి ఇబ్బంది పెడుతూ వారిని కన్నీళ్ల పర్యంతం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం.